కావాలి, అందరిని కాపాడాలి, రాష్ట్రాన్ని స్వపక్షంలో విపక్షం అయిపోయారు ఇప్పుడు కవిత. సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాల రూలింగ్ తండ్రే కదా చీఫ్ మినిస్టర్. అంటే ఎవరి మీద పోతుంది? సామాజిక తెలంగాణ రాలేదంటే భరత్ గారు అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు? ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, మళ్ళీ మూడోసారి ఎందుకు అధికారం రాలేదన్న దానిలో అన్ని కారణాల్లో ఇదొక కారణమని ఆమె భావించి, సో మీరు కూడా ఏకీభవిస్తున్నారు దాంతో? చెప్తున్నా, అప్పుడు ఆమె భావించింది అరే ఇదొక కారణం, సామాజికంగా ఎక్కువ శాతం ఓటింగ్ శాతం ఉన్నటువంటి వర్గాలకు సరైనటువంటి ప్రాధాన్యత లేదు. ఏదో ఇచ్చిన ఏజుడు వాళ్ళకు ఇస్తే వాళ్ళు కేశవరావు గారు లాంటి వాళ్ళకు ఇంకా చాలా మందికి ఇస్తే వాళ్ళు సరిగా స్థానంలో ఉంచుకోలేకపోయారు, వెళ్ళిపోయారు. సామాజికంగా ఇంకా ఎదగలేదు. అది మనం సవరించుకోవాలనే ఉద్దేశంతో నెక్స్ట్ జరగబోయే గవర్నమెంట్ లో మేము ఉన్నాం, మేము ఉండి ఇప్పిస్తాం అని ఒక భరోసా ఇవ్వడంలో ఒక ఏజ్డ్ అవుట్డేటెడ్ వాళ్ళకి కాకుండా యువతకు ప్రాధాన్యత ఇస్తాం, అంటే ఎవరికి తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తామని చెప్తుంది ఆమె బహిరంగంగా. సామాజిక తెలంగాణ అంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎవరికి ఇచ్చినా కౌంటే కదా, ఏజ్ అయినా కాకుండా మైనారిటీ కాన్సెప్ట్ ఉండాలి, మొదటి నుంచి ఉండాలి, ప్లస్ 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. 80-90 ఏళ్ళకి ఇస్తే అయిపోయి తర్వాత ఏముంటది, ఏముండదు కదా. యంగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు పనిచేసే సామర్థ్యం ఉంటుంది, పని చేస్తారు, వాళ్ళకు ఇవ్వాలని చెప్తున్నామే, బహిరంగ చెప్తుంది. రేపు నెక్స్ట్ జరగబోయేటువంటి గవర్నమెంట్ లో ఖచ్చితంగా మనం అడగాలి. సామాజికంగా ఉంటే రేపు ఫ్యూచర్ లో వాళ్ళ ఉద్యమాలు రావు, ఫ్యూచర్ లో భారతదేశం మొత్తం కూడా బీసీ ఉద్యమం వస్తుంది, రేపు తెలంగాణలో కూడా మళ్ళీ అటువంటి ఉద్యమం రాకుండా మనం సరి చేసుకోవాలి ఇక్కడ అనేటువంటి ఆలోచన ఉంది. ఇండియాలో ఎక్కడైనా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు 10 ఏళ్ళు పూలే విగ్రహం పెట్టకుండా ఇప్పుడు పెట్టమంటే అల్టిమేట్ గా వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు నష్టం జరిగింది, ఆ నష్టాన్ని సవరించుకోవాలని మాట్లాడుతుంది ఆమె. నేను ఇంకా నష్టం జరిగింది కదా అప్పుడు ఏం చేయలేదు, ఎవరి నుంచి రాలేదు డిమాండ్, ఇది కాంగ్రెస్ నుంచో బీజేపీ నుంచో రాలేదు, మీ నుంచే డిమాండ్ వచ్చి మళ్ళీ ఆమె మూడోసారి అధికారం రాకపోవడానికి, బీసీలు దూరం అవుతుండడానికి, ప్లస్ బీసీలకు సరైనటువంటి ప్రాధాన్యత ఇంకా ఇవ్వాలని చెప్పడానికి, దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమం నడుస్తుంది, ఇన్ ఫ్యూచర్ లో దేశవ్యాప్తంగా వస్తే బీసీ మూవ్మెంటే వస్తుంది, అది ఇమ్మీడియట్ గా క్యాచ్ చేసి తెలంగాణలో, తెలంగాణ అనేది ఉద్యమాలకు పురిటిగడ్డ, ఇది ఇమ్మీడియట్ గా పబ్లిక్ లో క్యాచ్ చేస్తారు. కనుక అట్లా వద్దు, కష్టపడి ఎంతో మంది చనిపోయారు, ఇక్కడ అది రాకముందే దాన్ని సవరిద్దాం, బీసీలకు కూడా సమత జ్ఞానం కలిగిద్దాం అని విగ్రహం పెడదాం, పూలి విగ్రహం పెడదాం. దాన్ని సవరించే క్రమంలో, ఆమె రిపేర్ చేసే క్రమంలో ఆమెకున్న అభిప్రాయాన్ని గ్రహించి, ఆమె ఉన్నటువంటి జాగృత సంస్థల నాయకులను విశ్లేషించి ఫ్యూచర్ లో మేమున్నా చేస్తా అనే భరోసా ఇవ్వడానికి పెట్టింది. తప్పేముందాన్ని ఒక బీసీల గురించి మాట్లాడడానికి బీసీలే అనేది అవసరం లేదు కదా. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉండి, ప్రధానమంత్రులు ఉండి బీసీల గురించి పట్టించుకోలేదు అనుకోండి, ఉండి ఏం లాభం? ఈ వర్గాలు చేసే వ్యక్తులు ఉండాలి కదా. ఈరోజు 10 ఏళ్ళు మేము అది చేయలేకపోయినాము, కరెక్ట్, అందుకే ప్రస్తావిస్తున్నాను. అంటే ఇంకో కాము అనుకోండి, ఆమె కాము ఉంటే కాము అవుతుంది కదా అని మాట్లాడుతుంది, దానిలో తప్పుగా. రైతు బంధు భూమి లేని వాళ్ళకు కూడా ఇచ్చుంటే బాగుండేది, వాళ్ళకు కూడా సాయం చేసి ఉంటే బాగుండేది, ఇది ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. కరెక్టే. రేపు రాబోయే ప్రభుత్వంలో కవితమ్మ గారు ఉంటారు, అలాంటి వాళ్ళు ఎవరైతే భూమి లేనులకు మేము ఎట్లా ఆలోచన చేస్తారో కరెక్టే. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కదా, ఎందుకంటే కేసీఆర్ అయితే క్లియర్ గా ఉన్నారు, ధరణి సిస్టమ్ లో మార్చొద్దు, యజమాని రకంగా ఈ కాలంలో ఒకటే ఉండాలి, యజమాని కౌలు అనుభవదారు అన్న కాలం ఉండకూడదు, అది చాలాసార్లు ఆయన చెప్పారు. అది విరుద్ధమైన స్టేట్మెంట్ కదా. అంటే ఆమె అనుభవదారుని తీసేసి లేకపోతే ఇంకో తీసి కౌలుదారులను పెట్టాలని కాదు, కౌలుదారులకు అన్యాయం జరిగింది, ఏదో రూపకంగా వాళ్లకు లాభం జరిగేటట్టు చేయాలన్నది ఆమె అభిప్రాయం. ఆమె ఏది చెప్తే తీసుకోరు కదా. అరే కౌలుదారులకు కూడా ఇబ్బంది కలిగింది, కరెక్టే, వాస్తవం, మనకు వాళ్ళు దూరం అయింది, కౌలుదారులకు ఏం ఆలోచన చేద్దాం, ఎట్లా ఇద్దాం, ఏ రకంగా బెనిఫిట్ ఇద్దాం అనేది మేమున్నాం. ఆ పార్టీలో ఒక ముఖ్య నాయకురాలు కూడా మా గురించి ప్రస్తావించింది, అది ఏడో ఒక దగ్గర న్యాయం జరుగుతుందని భరోసా కలగాలి. బీసీలు అసంతృప్తిగా ఉండాల్సిన అవసరం లేదు, పార్టీలో చర్చ జరుగుతూ ఉంది, రేపు భవిష్యత్తులో మనకు కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన. ఇప్పుడు వెనకటి ఊకేనైనా బీసీ అనగానే ఊటేనైనా ఎవరో ముసలాన్ని తీసుకొచ్చి ముందుకు పెట్టేది అనమాట, అది సచ్చేది పోకేది ముందుకు పోయేది లేదనమాట. ఇగో బీసీలకు ఇచ్చినాం మీకు ఇచ్చినా చూపిస్తాం, అట్లా కాదు, అట్లా చూపించుకోవడం కాదు. బీసీలు అంటే
అవగాహన ఉండాలి. ఓన్లీ బీసీలకు ఇస్తే ఓన్లీ బీసీలకే చేయడం అని కాదు, అన్ని వర్గాలకు మనం చేయాలి, అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. ప్లస్ ఒక బీసీ మూమెంట్ ఎందుకు వస్తుంది దేశవ్యాప్తంగా, ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది, దాని మీద కూడా ఆలోచన చేసేటువంటి ఆలోచన మా పార్టీలో కూడా ఉన్నారనేటువంటి తెలియజెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో పార్టీలో దుష్ప్రచారం చేస్తున్నారు నా మీద, పార్టీ నాయకత్వం ఖండించాలి అన్నారు. అన్నిండొచ్చు, ఆమె దుష్ప్రచారం, ఆమె తప్పు చేస్తాని ఎవరు భావించారు పార్టీలో. ఆమె ఏదో తప్పుగా పార్టీకి నష్టం జరిగే పని చేస్తారని కూడా ఎవరేం భావించారు. పార్టీకి లాభం జరిగే పనే చేస్తుంది. మళ్ళా కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తుంది. మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి ఆమె వంతు పాత్ర పోషిస్తుంది తప్ప కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకుండా తండ్రి ఆయన కాకుండా నేనే కావాలని అట్లా పోషించారు. ఒక క్రమశిక్షణ గల పార్టీ, బిడ్డ ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు, కానీ ఒక బిడ్డ కొడుకు కన్నా ముందు ఒక క్రమశిక్షణ నేర్పింది అందరికి, మాతో పాటుగా అందరికి. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం ఉంటారు. అది అట్లా ఏమి ఉండదు. అందరూ కూడా కేసీఆర్ కరోనా సమయంలోనే కేటీఆర్ ను సీఎం చేసి